నరసయ్య గౌడ్ గారు మారారు ఓకే, కానీ మారిన పార్టీ గురించి ధైర్యంగా చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నారు మారినటువంటి ఎమ్మెల్యేలు అని. విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ కౌశిక్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, పర్వాలేదు బాగానే ఏదో చేసిండు గెలిచిండు. కానీ నేనేమంటున్నా, 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత కొన్ని 70 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఎంతో మంది పార్టీలు మారిండ్రు. ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. చట్ట పరిధిలో ఏ రకంగా అవకాశం ఉంటే ఆ రకంగా చేసుకుంటూ వస్తా ఉన్నారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి సమావేశానికి పిలిస్తే వీరు వెళ్ళి చేసింది పూర్తిగా ప్రజలకు సంబంధం లేని విషయం మీద మాట్లాడాడు. అయితే నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈయన ఇంతకు ముందు ఉన్నటువంటి లేడీ గవర్నర్లు కూడా అనరాని మాటలు అన్నటువంటి వాస్తవాలు మనకు తెలుసు. పోయి మళ్ళీ క్షమాపణ చెప్పినటువంటి విషయాలు, సీతక్కన్ అన్నది విషయాలు కానీ మిగతా ఎవరిని పడతా అంతేందుకండి. అదే దాంట్లో ఆ జిల్లా లైబ్రేరియన్ గా ఉన్నటువంటి ఆ పేరు ఆయన వస్తే ఎందుకు వచ్చినవా నువ్వు అని అడుగుతా. నేను అనేది, నీకున్న హక్కులు అవతలోనికి కూడా ఉంటాయి కదా. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నీకేమైతే హక్కులు ఉన్నాయో అవతలలో కూడా సేమ్ ఉంటాయి కదా. సరే పార్టీ మారిండు, ఇదేం కొత్త ఏం కాదు కదా, మీరు చూడని పార్టీ ఏం కాదు కదా, మీ పార్టీలో కూడా ఇంతకు ముందు జరిగిన వాస్తవాలు ఉన్నాయి కదా. కాబట్టి మెయిన్ గా నేను అనేది ఏంటంటే, కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే కంటే ఎక్కువగా చేస్తున్నాడు. అంటే ఎమ్మెల్యే కంటే ఎక్కువ అంటే నా దృష్టిలో గూండాగిరి చేస్తున్నాడు. కాబట్టి వారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ రౌడీ షీట్ ఓపెన్ చేసి లోపలేస్తే తప్ప ఆయన తగ్గే అవకాశాలు కనిపిస్తలేవు. లేకపోతే ప్రజల గురించి మాట్లాడండి, రైతు భరోసా గురించి మాట్లాడండి, రేషన్ కార్డుల గురించి మాట్లాడండి, ఇంకేదన్నా మాట్లాడండి కదా. ఈ కామెంట్స్ చేసిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత ఏదైతే మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటే మా మీద ఈ విధంగా చేస్తున్నా చూడండి అంటున్నారు. ఎక్కడండి మీరు ఇప్పుడు అందరూ అన్ని విజువల్స్ బయటకు వచ్చినాయి కదా. ఎవరు స్టార్ట్ చేసిరు, ఎవరు దూసుకపోయారు, ఎవరు అతి చేసిరు అనేది అందరికీ ప్రజలందరికీ తెలుస్తుంది కదా. కేవలం అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధుత్వం ఉందనో, లేకపోతే నన్ను ఎవరేం చేయలేరనో, నాది ఇంతే అనో, లేకపోతే నేను టీఆర్ఎస్ పార్టీల హీరోనైతా, కేటీఆర్ పక్క జరిగితే నేనే ముఖ్యమంత్రి అయితా అని ఏమన్నా ఊహించుకొని చేస్తుండేమో. కానీ ఇవన్నీ ఏవి కావు. కానీ ఆయన అనుకోంది మాత్రం రౌడీ షీట్ ఓపెన్ అవుట్ మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఇది అంత అవసరం లేదు. నువ్వు ప్రజల కొరకు ఏం పని చేస్తున్నావు, నిలది సర్కార్ను బరాబర్. ఏదన్నా తప్పు ఉంటే నిలదీయండి, పథకాల మీద అడగండి, అది వేరు. దాని మీద నువ్వు రచ్చ చేస్తే కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఎవర్రా నువ్వు అడగోలు మాటలు మాట్లాడి, అరే ఆయన కూడా ఎమ్మెల్యే మారిండు, ఎవరు మారలేదండి, ఎంతమంది మారలేదు, నీకేం హక్కు ఉంది? నువ్వేమన్నా పార్టీ విప్పువా, లేకపోతే పార్టీ అధ్యక్షుని వాడిని? అసలు వేదిక ఏంటిది? నిన్ను పిలిచింది దేనికి? రామరెడ్డి గారు మంచిగా చెప్పాడు, పెళ్లికి పిలిస్తే సాగుడప్పు కొట్టిండని. ఎందుకంటే అవసరమా నీకు? ప్రతి దాంట్లో వేలు పెట్టి అటగోలు మాటలు మాట్లాడితే పేపర్ల ఫ్రంట్ పేజీలో రావాలనుకుంటే షోకుంటే ఓ సంస్థ పెట్టు, ఓ టీవీ పెట్టు, ఓ పేపర్ పెట్టు, రోజు ముందట ముద్రేసుకొని ఫోటో. ప్రజల కొరకు వచ్చినటువంటి వ్యక్తులు ప్రజల గురించి మాట్లాడలే, ప్రజలకి ఏం కావాలనేది మాట్లాడాలి. నేను పిలిచిందే డెవలప్మెంట్ కౌన్సిల్కి పిలిచిర్రు. కాబట్టి కౌశిక్ రెడ్డి గారు ఇప్పటికైనా తన ప్రవర్తనను మార్చుకోకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేయడం ఖాయం. పక్కా ఈ కేసులన్నీ కలిసి శాశ్వతంగా జైల్లో ఉండడం కూడా